హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. ఇవి అన్నీ కూడా ఒక పెళ్లి వాళ్ళవి. అయితే మనకు 5 సారీస్ 5 మగ్గం డిజైన్స్ మీకు డిఫరెంట్ డిజైన్స్ చేశానండి. అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. ఏంటంటే ఈ కస్టమర్స్ ఎవరో కూడా నాకు తెలియదండి. నన్ను రిఫర్ చేసిన కస్టమర్ కూడా కాదు. అయితే కేవలం మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేసి మాత్రమే వచ్చింది ఈ అమ్మాయి. వీళ్ళ ఊరు కూడా చీరాల దగ్గర అంటండి. వీళ్ళ పిన్ని వాళ్ళు నెల్లూరులో ఉంటే ఎప్పుడు వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర చేయించుకుంటారంట. సరే నాకు టైం లేదక్క ఎక్కడ చూద్దాం అన్నట్లు ఒకసారి ఒంగోలులో ఏదన్నా ఉందా అని చెక్ చేశారంట. చెక్ చేస్తే మన ఛానల్ చూసి ఆ అమ్మాయి ప్రతి మగ్గం డిజైన్ చెక్ చేసి ఫినిషింగ్ అన్నీ బాగున్నాయి అని చెప్పి, అయితే ఒక బ్లౌజ్ ట్రయల్కి ఇచ్చి కూడా చేయలేదండి. 5 శారీస్ తెచ్చి మగ్గం బ్లౌజులు మాత్రమే ఇచ్చారు మనకి. 5 మగ్గం బ్లౌజులు ఇచ్చేసి వెళ్ళారు. ఇచ్చేసి వెళ్తే నేను కాదండి ఒక్కటే ట్రయల్కి ఇస్తాను అంటే, అప్పుడు మనం అడిగితే తీసుకున్నారు ట్రయల్కి. నేను ట్రయల్కి ఒక బ్లౌజ్ ఇస్తే అది ఫిట్టింగ్ అంతా ఓకే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోయి మిగతా బ్లౌజులు స్టార్ట్ చేసి స్టిచ్ చేయండి అని చెప్పారు. అందుకనే మనం ఈ బ్లౌజులు స్టార్ట్ చేసాము. అయితే ఈ అమ్మాయికి ఏంటంటే అన్నీ కూడా బ్యాక్ ఓపెన్ కావాలి, బ్యాక్ డిజైన్సే కావాలి, ఫ్రంట్ ఓపెన్ అనేది ఇష్టపడదంట. ఓకే, అయితే షోల్డర్ మీద ఏంటంటే ఈ అమ్మాయికి 1.5 ఇంచ్ మాత్రమే ఉంటుందండి. ఆ అమ్మాయికి కేవలం ఆ షోల్డర్ మీద 1.5 ఇంచ్ కోసం చాలా బొటిక్స్ తిరిగిందంట. కానీ ఎక్కడా కూడా అంత ప్రాపర్గా షోల్డర్ జారడమో లేకపోతే అలా ఉండడం వల్ల ఎక్కడ ఇష్టపడలేదు. కానీ మనం అయితే షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా ఇవ్వగలిగాము. ఆ బ్లౌజులు అయితే 5 బ్లౌజులు కూడా అలాగే ఉన్నాయి. ఎప్పుడు కూడా షోల్డర్ మీద 1.5 ఇంచ్ ఉండడం వల్ల బ్లౌజ్ అయితే చాలా లుక్ ఉంటుందండి వేసుకున్నా. కానీ ఇది మనకి హ్యాండ్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా వేసాము. అయితే చూడండి, హ్యాండ్కి క్రాస్ లైన్స్ పెట్టాము, కింద బార్డర్ పెట్టి. ఎంఐకి ఏంటంటే ప్రతి బ్లౌజు కూడా శారీలో బ్లౌజే వేసామండి. ఒక మెయిన్ శారీ మాత్రమే మనం రా సిల్క్ తెచ్చి వర్క్ చేసాము. ఏంటంటే ఇవి అన్నీ కూడా శారీలో ప్లెయిన్ బ్లౌజులు వచ్చాయి. కానీ తనకైతే ఇష్టం అని తనకి శారీలో బ్లౌజే కావాలన్నారు. అందుకని మనం శారీలో బ్లౌజ్తోనే చేసాము. ఓకేనా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి తరంబ్రాల శారీ అండి. ఇదైతే చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజు. మొత్తం కూడా కుందన్ వర్క్ కాదండి, ఇది జర్కన్ తోటి చేసాం మనం. ఇది కూడా బ్యాక్ ఓపెనే. మీరు గమనించండి, షోల్డర్ మీద అయితే మీరు ఏ బ్లౌజు చూసినా కానీ 1.5 ఇంచ్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ ప్రతి బ్లౌజు పాన్ షేప్ ఉంటుంది. బ్యాక్ నెక్ షేప్స్ మాత్రమే డిఫరెంట్గా పెట్టాము. ఇదైతే బోట్ నెక్, బ్యాక్ బోట్ నెక్ అండి. ఫ్రంట్ అయితే బోట్ నెక్ కాదు. ఫ్రంట్ అన్ని బ్లౌజులు కూడా నార్మల్ నెక్లే పెట్టాము. ఎందుకంటే పెళ్ళిళ్ళ టైంలో మనం నార్మల్ నెక్ అయితేనే కొంచెం ఆర్మెంట్స్ ఏమన్నా వేసుకున్నా కానీ నీట్గా కనపడుతుంది. ఓకేనా. ఇది కూడా శారీలో బ్లౌజ్ అండి. శారీలో బార్డర్ని మాత్రం అలాగ ఉంచి మనం పైన మాత్రం సింపుల్గా బొటిక్స్ ఇవ్వమన్నారు. మనం కాదు, కొంచెం హైలైట్ చేయాలని మనం క్రాస్ లైన్స్ ఇచ్చాము. కొంచెం బాగా అనిపించింది. ఈ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రతి మగ్గం మీద బ్లౌజ్ కూడా హ్యాంగింగ్స్ అన్నీ మగ్గం మీద చేయించాను. ఏ డిజైన్ని బట్టి ఏ బ్లౌజ్కి ఏ డిజైన్ వేసానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వేసానండి ఇదైతే. ఓకేనా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది రిసెప్షన్ శారీ. ఈ రిసెప్షన్ శారీకి కూడా కొంచెం హ్యాండ్స్ మాత్రమే హైలైట్ చేయమన్నారు, బ్యాక్ మాత్రం సింపుల్గా చేయమన్నారు. మనకేంటంటే హ్యాండ్స్ మాత్రం ఆల్ ఓవర్ లాగా చేశానండి. ఆల్ ఓవర్ అయిపోయింది హ్యాండ్స్. ఇది కూడా శారీలో బ్లౌజే. కాదండి, ఇది శారీలో బ్లౌజ్ కాదు. ఇది మనం విడిగా పట్టు క్లాత్ తెచ్చాము. ఎందుకంటే ఈ శారీలో బ్లౌజు టిష్యూ బ్లౌజ్ వచ్చింది. అందుకని మనం శారీలో బ్లౌజ్ కాకుండా విడిగా పట్టు క్లాత్ తెచ్చి జాస్మిన్ పట్టు తెచ్చి నేను వర్క్ చేశానండి. మెయిన్ శారీకి అయితే రా సిల్క్ తెచ్చాను, దీనికైతే జాస్మిన్ పట్టు తెచ్చి చేశాను. ఇది హ్యాండ్స్ కట్ వర్క్ పెట్టాం, బ్యాక్ నెక్ ఫ్రంట్ కట్ వర్క్ పెట్టాము. ఇది కూడా ఫ్రంట్ పాన్ షేపే అండి. ఈ అమ్మాయి ప్రతి బ్లౌజు కూడా ఫ్రంట్ పాన్ షేప్. ఇది బ్యాక్ నెక్ షేప్ అయితే మీరు గమనించండి, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది ఒక పార్ట్, ఇది బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ని అటాచ్ చేస్తే బ్లౌజ్ లాగా స్టిచ్ చేసాం. ఫ్రంట్ కూడా అలా చేసుకోవచ్చండి, ఇంకా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకేనా. ఇదైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. బ్లౌజు వేసుకున్నా కూడా నేను చెక్ చేశాను, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఈ కస్టమర్ని మనం అడుగుతానండి, నేను అది వాళ్ళు కానీ పిక్స్ ఇవ్వగలిగితే నేను అవి కూడా మీకు యూట్యూబ్లో సెండ్ చేస్తాను. ఇవి కూడా మగ్గ మీద హ్యాంగింగ్స్ చేయించానండి, చాలా బాగా అనిపించాయి ప్రతి బ్లౌజ్కి హ్యాంగింగ్స్. అయితే మనం శారీస్ ఏంటంటే ఇది హ్యాంగింగ్స్ గమనించండి. హ్యాంగింగ్స్ కూడా మొత్తం స్ప్రింగ్ వర్క్ నాటుతోటే చేయించాం. ఎందుకంటే శారీలో బ్లౌజ్లో మనం ప్రతిదీ కూడా స్ప్రింగ్ వర్కే ఉంది. అందుకనే మనం హ్యాంగింగ్స్ కూడా అలా చేయించాను. ఇదైతే మనకి ఆ అమ్మాయికి ట్రయల్ బ్లౌజ్, ఫస్ట్ ఇచ్చిన ట్రయల్ బ్లౌజ్ ఈ శారీ మీద ఇచ్చామండి. ఇదేంటంటే సింపుల్ శారీ, అందుకని ట్రయల్ బ్లౌజ్ ఇది ఇచ్చాను.
అమ్మాయి అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయి మిగతా బ్లౌజులు అయితే నన్ను చేయమంది. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఒక యూట్యూబ్ ఛానల్ చూసి మన వీడియోస్ చూసి మన మగ్గం డిజైన్స్ నిజంగా నచ్చి రావడం అనేది చాలా చాలా గ్రేట్ నాకైతే అనిపించింది. ఆ అమ్మాయికైతే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.